ఏలూరును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి. నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామన్నారు బడేటి చంటి. ఏలూరులో ట్రాఫిక్ నియంత్రణకు బ్రిడ్జి నిర్మిస్తున్నామని, పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్న ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మనం ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి చంటితో ఉన్నాం. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి గత ఏడాది ఇదే సమయానికి మీరు ఎన్నికల అడవుల్లో ఉన్నారు, చాలా హామీలు ఇచ్చారు. వాటిలో ఎంత వరకు నెరవేర్చగలిగారు? ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి బడేటి చంటి చేసింది ఏంటంటే ఈ ఏడాదిలో ఏం చెప్తారు? ఈ ఏడాది పాలనలో ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా మట్టుకుంది. అలాగే మీడియా కూడా ఏదైతే నిజం ఉందో ఆ నిజాన్ని నిర్భయంగా రాయడంలో మీడియా పాత్ర కూడా చేస్తున్నారు. దానివల్ల మాకు కూడా ఏదైతే ఎక్కడైనా లోపాలు ఉన్నాయంటే ఆ లోపాలు సరిచేసుకోవడానికి మాకు కూడా ఉపయోగపడుతున్నాయి. అలాగే హామీలు ఏదంటే రోడ్ల విషయంలో, అలాగే శానిటైజేషన్ విషయంలో కూడా వాళ్ళకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. పాదయాత్ర సందర్భంగా నేను ఏదైతే రోడ్లకి హామీ ఇచ్చానో ఆ రోడ్లన్నీ కూడా ఇంచుమించుగా అంటే శాంక్షన్ అయ్యి ఉన్నాయి, కొన్ని పెండింగ్లో, కొన్ని ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయినాయి. అన్ని రోడ్లు కూడా నేను హామీ ఇచ్చిన రోడ్లు అయితే మటుకు అయిపోయినాయి. అయినప్పటికీ కూడా ఏదైతే శానిటైజేషన్ విషయంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తున్నామో అందులో భాగంగానే కొన్ని ఏదైతే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండటం వల్ల ఇచ్చేసాం. దానికి ఇప్పటికి 2 సార్లు రివ్యూ చేసాం. మళ్ళీ వాళ్ళకి ఏదైతే ఫండ్స్ విషయంలో ఇబ్బంది ఉన్నది, వర్కర్స్ విషయంలో ఇబ్బంది ఉన్నది అనేది పైన మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామైంది. కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకొని తోటే అది కూడా ఇప్పుడు ఏదైతే 75%, 80%లో ఉన్నదో దాన్ని పూర్తిగా 100% కూడా, ఎందుకంటే ఇది నిరంతర వర్క్ శానిటైజేషన్ అనే విషయంలో పూర్తిగా ఏదైతే ఒక్కరోజు కూడా పేపర్లో ఒక్క విషయం కూడా రాకోకుండా ఉండాలి అనేది మనం చూసాం. అది కూడా మీడియా పరంగా, ఎందుకంటే ఒక అరగంటలో ఎక్కడైతే చెత్త పడిందో దాన్ని చూసి పేపర్లో వేయటం జరుగుతుంది. నిజంగా అయితే ఆ వాస్తవ పరిస్థితి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ వేస్టేజ్ అయితే అక్కడ ఉండేది కాదు. ఏదో ఒక టైంలో అక్కడ పడటం జరుగుద్ది, దాన్ని వెంటనే క్లీన్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే ఆ డంప్ యార్డ్స్ ఏదైతే ఇదివరకు ఆటోలు 60 ఉంటే కొన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు 25 చేసాం. ఆ డస్ట్బిన్స్ ఏదైతే కాంపాక్ట్ బిన్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ పెడతాం జరిగింది. అది నిండిపోయి పక్కన కూడా పడటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా లేకుండా క్లియర్ చేయమని మనం చెప్పడం జరిగింది. అలాగే వచ్చేసరికి రోడ్ల విషయంలో 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల దాకా మున్సిపాలిటీ ద్వారా వేయటం జరిగింది. రోడ్లన్నీ కూడా కొన్ని ఏదైతే ఉన్నాయో కొన్ని శంకుస్థాపనలు అయ్యి రోడ్లు వేసే దిశలో ఉన్నాయి. కొన్ని రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, కొన్ని రోడ్లు ఆఫ్ అంటే దాన్ని ఏదైతే ఉన్నాయో దాంట్లో కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. అదేవిధంగా R&Bకి సంబంధించి కూడా రమారమి 5 కోట్ల రూపాయలతో బ్రిడ్జి ఏదైతే కాస్మోపాలిటన్ క్లబ్ దగ్గర ఎదురుగా పంపుల చెరువుకి ఆనుకున్న బ్రిడ్జిని 5 కోట్ల రూపాయలతో మరి R&B ద్వారా శాంక్షన్ చేసాం. అది యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. 4 నెలల్లో అది కంప్లీట్ చేయడం జరుగుద్ది. అలాగే R&B రోడ్డు ఏదైతే శాంతినగర్ అడ్ రోడ్ కాడి నుంచి కూడా సెంట్ ఆన్స్ కాలేజీ వరకు రమారమి 5 కోట్ల రూపాయలతో 4 కోట్లు ప్లస్ 90 లక్షలు 4 కోట్లు 90 లక్షలతో అది గ్రాంట్ అయిపోయింది. 4 కోట్ల రూపాయల వరకు అయిపోవచ్చింది. 90 లక్షల రూపాయల వరకు అది టెండర్కి పిలవటం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఏదైతే 15 కోట్ల రూపాయలతో మరి సీఎం గారు హామీ ఇచ్చారో ఆ బ్రిడ్జి శనివారపేటనేను మన అమీనాపేటని కలిపే బ్రిడ్జి 15 కోట్ల రూపాయలు ఫైనాన్స్లో ఉంది. ఆ 15 కోట్ల రూపాయలు కూడా ఈ ఇయర్ 25, 26కి కంప్లీషన్ అవుద్ది. వర్షాకాలం అయిన తర్వాత దానికి శంకుస్థాపన చేసి ఎండాకాలంలోపు ఆ బ్రిడ్జి కంప్లీషన్ అయిపోయేటట్టుగా చూసే బాధ్యతనే మరి మేము కానీ R&B డిపార్ట్మెంట్ వారు కానీ వారు కూడా, ఎందుకంటే సీఎం గారు హామీ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఫాలో అప్ చేసుకోవడంలో ఉంటుంది. అలాగే R&B బ్రిడ్జి విషయాల్లో కూడా నేను ఇప్పటికే 5-6 సార్లు తిరగటం జరిగింది. అది ఏదైతే 24, 25 బడ్జెట్లో లేదన్నారో 25, 26 బడ్జెట్లో పెట్టమని సీఎం గారు ఇనీషియల్ తీసుకుని మళ్ళీ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ప్రతి విషయంలో కూడా ఇల్లు విషయం వచ్చేసరికి లోగడ వేసిన కాలనీలో ఒక్క ఇల్లు కూడా కంప్లీషన్ చేసి వాళ్ళు ఇవ్వలేదు. మేమేదైతే ఇప్పుడు NTR కాలనీలని దానికి పేరు మార్చి పెట్టారో దాంట్లో ఇప్పటికి 1500 ఇళ్ళు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. కరెంట్ కనెక్షన్లు కూడా ఇచ్చేయడం జరిగింది. 3500 ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. అవి కూడా ఒక 2 నెలల్లో ఆ 3500 కూడా కంప్లీషన్ అయిపోతాయి. ఎందుకంటే దీంతోపాటు ఆక్యుపేషన్ కూడా తీసుకోమని చెప్తున్నాం. కొన్ని రోడ్లు వేయాలి. నేను 10 కోట్ల రూపాయలు రోడ్ల కోసం మరి హౌసింగ్ మినిస్టర్ గారికి పెడతాం జరిగింది.
సీఎం గారు కూడా ఎందుకనంటే ఇల్లు ఆక్యుపేషన్ జరగాలంటే రోడ్లు కూడా మనం వేస్తేనే కదా వాళ్ళు వచ్చేది, వాళ్ళు వర్షాకాలం బయటికి రాలేరని చెప్పి నేను అసెంబ్లీలో కూడా అడగటం జరిగింది. దాని నుంచి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ఎంతో కొంత ఒక 3 కోట్ల గ్రాంట్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ అయిపోయినాయో వాటి వరకు మేము వేయడానికి ఫ్రీ ఇదిగా ఉంటుంది. కాబట్టి మేము వాళ్ళని ఇంకా లబ్ధిదారులను బలవంతం చేయట్లేదు వెళ్ళమని చెప్పి, ఏదైనా సరే ఈ వర్షాకాలం అయ్యేలోపు కానీ లేకపోతే ఈ వర్షాకాలంలో మేము ఏదైతే రోడ్లు కంప్లీషన్ చేసేస్తాం వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా దాన్ని పంపించడం జరుగుద్ది. అదే లోగడ ఏదైతే మాదేపల్లి ఇంద్రం కాలనీలో అవ్వచ్చు, కొత్తూరు ఇంద్రం కాలనీలో అవ్వచ్చు, కొమడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే కట్టుకోలేదో వివిధ దశల్లో వాళ్ళు ఆగిపోయినాయో వాళ్ళందరికీ ఇదివరకు ఎంత వచ్చిందో చూసి వాళ్ళకు కూడా 2,50,000 ఇదివరకు 60,000 తీసుకుంటే 1,90,000 ఇస్తారు, 80,000 తీసుకుంటే 1,70,000 ఇస్తారు. పూర్తిగా ఇదివరకు ₹1,00,000 ఉన్న 1,20,000 ఉన్న 1,50,000 ఉన్న గ్రాంట్ ఇవాళైతే 2,50,000 రూపాయలు ఇవ్వడానికి హౌసింగ్ వాళ్ళు అందరి దగ్గర నుంచి వాళ్ళు వివిధ దశలో 800 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పటికి రమారమి 600 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, వాళ్ళు కూడా కట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా సరే ఖాళీ స్థలం సొంతంగా ఎవరికొన్నా సరే ఏలూరు నియోజకవర్గంలో 2,50,000 రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. 1,500 మంది పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 800 మందికి పెట్టుకున్నారు. ఇంకా ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పెట్టుకోమని చెప్తున్నాం. వాళ్ళు కూడా ఏదైతే ఉందో అది చేయవలసిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చూసుకోవాలి. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులకి సంబంధించి ఆరోగ్యపరంగా నా ఆఫీసు గుమ్మం తొక్కిన వారు ఎవరికైనా సరే సాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవలు అవ్వచ్చు, వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దానికి సంబంధించి కన్సర్న్ పర్సన్ పెట్టాను. వాళ్ళు ఎక్కడైతే మనకి ఆ 2 కవర్ అవుతాయో హాస్పిటల్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నిజంగా ఆ హాస్పిటల్ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన చోటన వాళ్ళని చేయించుకోమంటున్నాం. ఆర్థికంగా వాళ్ళు పెట్టుకోగలరు అనుకుంటే పెట్టుకున్న తర్వాత వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ నుంచి వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా ఇప్పుడు పెట్టుకున్నా అప్పు చేసి పెట్టుకున్నా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యపరంగా వాళ్ళు ఒక హాస్పిటల్లోనే చేయించుకుంటే మాకు నమ్మకం ఉంటుంది అనేది అనుకునే వాళ్ళని వాటిలో చేసుకోమంటున్నాం. వాళ్ళకు కూడా సీఎంఆర్ఎఫ్ పెట్టుకోమన్నాం. ఇప్పటికి రమారమి 2 కోట్ల రూపాయల దాకా 150 మందికి మరి ఇవ్వడం జరిగింది. ఇంకొక 70 అప్లికేషన్లు ఆల్రెడీ సీఎం గారు ఆఫీస్కి వెళ్ళిన, ఎందుకంటే ఏదైనా అప్లికేషన్ వెళ్ళినప్పుడు 2 నెలల నుంచి 2 నెలల 15 రోజులు పడుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు నియోజకవర్గం నిరంతర అభివృద్ధి చేస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఒక్క ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసి చూపించింది. ఏలూరు నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా తను వ్యక్తిగతంగా కూడా సంప్రదించాలని కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.